యేసుక్రీస్తు వారి శుభనామంలో మీ అందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటూ మళ్ళీ మనం వాక్యం ధ్యానం చేసుకోవడానికి దేవుడు మనకు కృప చూపించాడు. గుణవతి అయిన స్త్రీ గురించి మనం ఆలోచన చేస్తూ వస్తున్న క్రమంలో ఆమె గురించి చాలా విస్తారమైన ఆలోచన. ఆ మాటకొస్తే 31వ అధ్యాయం సామెతల గ్రంథంలో 10వ వచనం నుంచి 31వ వచనం వరకు ఉన్న ప్రతి వచనాన్ని ధ్యానం చేసే క్రమంలో వరుసగా కాకుండా దీంట్లో కూడా టాపిక్ లాగా మనం ఆలోచన చేయటం వల్ల ఆ టాపిక్ కోసం ఒకే తలంపుతో ఉన్న ఆ వచనాలని మనం కలిపి ధ్యానం చేయవలసిన అవసరత ఉన్న కారణం చేత ఈరోజు 16, 18, 24, 28 వచనాలు, ఈ 4 వచనాల మీద 4 ఆలోచనలు, 4 తలంపులు మీకు మీ ముందు మధ్యలో ధ్యానం చేసే ప్రయత్నం చేస్తాను నేను. దానికి మన టైటిల్ ఏంటంటే గుణవతి అయిన స్త్రీ సంపాదన గల పొదుపరి, లేకపోతే పొదుపు చేసి సంపాదించగలుగుతుంది అనే మాట. 16వ వచనం చదువుతాను చూడండి. ఆమె పొలమును చూచి దానిని కొనును, తాను కూడబెట్టిన ద్రవ్యము పెట్టి ద్రాక్ష తోట ఒకటి నాటించును అన్నాడు. 18వ వచనంలో తన వ్యాపార లాభము అనుభవము చే తెలుసుకును, రాత్రి వేళ ఆమె దీపము ఆరిపోదు. 24, 25 వచనాలు ఆమె నారబట్టలు నేయించి అమ్మును, నడికట్లను వర్తకులకు అమ్మును, బలమును ఘనతయు ఆమెకు వస్త్రములు. 25వ వచనం చివరి భాగం ఏదైతే ఉందో అది మరొక అంశంతో ముడిపడి ఉన్న కారణం చేత అది మరొక వచనంతో దాన్ని ధ్యానం చేస్తాం. గుణవతి అయిన స్త్రీ, ఆమె గుణగణాలు, ఆమె లక్షణాలను మనం చాలా ఆలోచన చేయొచ్చు, లేఖనంలో చాలా విస్తారంగా అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఒక విషయం మీ మధ్యలో నేను చెప్పదలిచింది ఏంటంటే, దేవుని వాక్యాన్ని వింటున్నాం, కానీ వాక్యాన్ని వింటున్నాం. నేను వీలైతే వాక్యం ఎలా వినాలో వచ్చే ఆదివారాల్లో చెప్తా. 1-2 ఆదివారాల తర్వాత వాక్యం ఎలా వినాలి, ఎలా వింటేంటి, చెవులతో వింటాం కదా, ఎలా వినాలో నేను చెప్తా, ఎలా తీసుకోవాలో చెప్తా, ఎలా అర్థం చేసుకోవాలో చెప్తా. దేవుడు ఎలా వినమని చెప్పాడో, ఎలా తీసుకోమని చెప్పాడో వింటం రావాలి. సాధారణంగా మనుషులకి తినటం రావాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆకలి లోపల నుంచి వస్తుంది కాబట్టి కదా. తినడం మనకి ఎవరు నేర్పరు. ఫస్ట్ ఏదున్నా టక్కని తినేయాలి. కారణం ఆకలి లోపల నుంచి శరీరం కోరుకుంటుంది అవసరాన్ని. మరి ఆత్మ ఆకలితో ఉంటే వినటం ఆత్మకు కూడా అర్థమవుతుంది. అప్పుడు అది నేను రాబోయే రోజుల్లో అది చెప్పవలసిన అవసరం లేదులే అనుకుని అక్టోబర్, నవంబర్లో నేను ఒక 3-4 ప్రసంగాలు రాసి పెట్టుకుంటున్నాను. అంత అవసరం లేదులే అనుకున్నాను, కానీ బాగా తెలిసిందే వినటం కూడా రావాల్సిందే అని నాకు అర్థమైంది. వినటం కూడా రావాలి, వినటం కూడా అవసరమే. చూద్దాం. ఈ వచనాలను ఆమె ఆర్థిక స్వాతంత్ర్యాన్ని, ఆమె కలిగి ఉండిన వ్యాపార చతురతను, ఆమె కలిగి ఉన్న శ్రద్ధను నొక్కి చెప్తా ఉన్నాయి. ఒక స్త్రీగా ఆమె ఒక గృహిణి, ఇల్లు వాకిళ్ళు వదిలిపెట్టి దూరదేశం పోయి వ్యాపారం చేసుకుని వచ్చే ఆమె కాదు. నేను పోయిన వారం ఆమెని ఏ పదంతో మనం ధ్యానం చేసుకున్నాం గుర్తుందా? వర్తకపు వాడ. సూపర్, చాలా బాగా చెప్పారు. వర్తకపు వాడతో ఆమెను పోల్చాడు దైవజనుడు. కానీ ఒక గృహిణిగా ఉండి ఆమె ఆర్థిక స్వాతంత్ర్యం కలిగి ఉంది. ఆర్థిక స్వాతంత్ర్యం అంటే ఏంటంటే తన ఇంట్లో ఉన్న డబ్బుని దేనికైనా స్వేచ్ఛగా ఖర్చు పెట్టగలిగే హక్కును, ఆ నమ్మకాన్ని ఆ స్త్రీకి ఇచ్చారు ఆ ఇంట్లో వాళ్ళు. నీ ఇష్టం అని అనగలిగితే ఎక్కడికి వెళ్తాం? ఫస్ట్ పర్సు తీసుకొని చీరల షాప్, కేఎంఎల్ ఏంటి అది,
షాపింగ్ మాల్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. కానీ ఆమె ఏం చేసిందో చదువుతాం మనం. ఆచరణాత్మకమైన కఠోర శ్రమ ఆ స్త్రీ కలిగి ఉంది. ఆచరణాత్మకమైన కఠోర శ్రమ. కుటుంబ ఆస్తులను నిర్వహించగలదు ఆవిడ. ఒక స్త్రీకి ఇంత బాధ్యతలు ఇస్తారు అని బహుశా ఈ ప్రపంచంలో క్రైస్తవ్యం మీద చాలా చులకన భావంతో దుమ్మెత్తి పోసే వాళ్ళందరూ స్త్రీని ఒక బానిసలాగా చూస్తారనే భ్రమలు వాళ్ళల్లో ఉన్నాయి. కానీ ఇక్కడ ఆస్తులనే నిర్వహించగలుగుతుంది ఆవిడ. ఇంట్లో ఉప్పు పప్పులు కాదు ఆమె నిర్వహించేది. ఆ ఇంటి ఆస్తుల్ని, ఆ ఇంట్లోకి వచ్చే రాబడి ధనాన్ని ఆమె చేతులతో నిర్ణయిస్తుంది దేనికేం ఖర్చు పెట్టాలో. ఆ విషయాలు మనం చదువుతున్న ఈ వచనాల్లో ఆమె సామర్థ్యాన్ని ప్రదర్శిస్తుంది అన్నమాట. సామర్థ్యం. ఇప్పుడు సామర్థ్యం లేని వాళ్ళకి బాధ్యతలు అప్పగించితే ఏం చేస్తారు? ఎంత తర్పీది ఇచ్చినా గాడిద గుర్రం కాదనేది ఒక సామెత. ఎంత తర్పీది ఇచ్చినా ఏం కాదు, అయితే ఇప్పుడు గుర్రం ఎలా పరిగెత్తాలో గుర్రానికి నేర్పితే గుర్రం నేర్చుకుంటుంది, కానీ గుర్రం ఎలా పరిగెత్తాలో గాడిదకి నేర్పితే ఏం చేసిద్ది? అది తర్పీది ఇచ్చినంత మాత్రాన గాడిద ఎప్పటికీ గుర్రం కాదు. వాస్తవంగా ఈ స్త్రీకి ఉన్న ఆధిక్యతలు, గౌరవాలు ఏవైతే ఉన్నాయో అందరి జీవితాలలో అలాంటి టాలెంట్స్ ఉండకపోవచ్చునేమో, కానీ పెంపొందించుకోవచ్చు. తనను తాను రూపుదిద్దుకోవటం అంటాం దాన్ని. ఒక స్త్రీగా రూపుదిద్దుకోవటం అనేది చాలా ప్రాముఖ్యం. గుణాన్ని రూపుదిద్దుకోవటం ప్రాముఖ్యం. ఏదో దేవుణ్ణి నమ్మేము వస్తున్నాం వెళ్ళిపోతున్నాం కాదు, మనల్ని మనం రూపుదిద్దుకోవాలి. వాక్యం చేత రూపుదిద్దుకోవాలి. వాక్యం చేత రూపాంతరం అనే పదం బైబిల్ వాడుతుంది. ఆ రూపాంతరం ద్వారా రూపుదిద్దుకోవటం కూడా చాలా ప్రాముఖ్యమైన విషయం. నేను త్వరగా వాక్యంలోకి వెళ్ళిపోదాం. 16వ వచనం మళ్ళీ ఒకసారి చూడండి. ఆమె ఒక పొలం చూస్తుందంట. పొలం చూసి ఆ పొలాన్ని కొనాలనుకుంటుందంట. ఒక పొలాన్ని కొనాలనుకుని పొలాన్ని కొని దాంట్లో ద్రాక్ష తోట ఒకటి నాటించిందన్నాడు. ఫస్ట్ ఆమె ఏం చేసింది చదవండి. చూసి కొన్నది. మనవాళ్ళు చెప్తూ ఉంటారు, చెరువులో బర్రెను పెట్టి కొమ్ములు చూసి బేరం పెట్టాడంట ఒకడు. బర్రెను కొనటానికి వెళ్ళాడంట. ఆ బర్రెలు ఆయన ఏం చేశాడంటే, ఇప్పుడే నీళ్లు తాగటానికి చెరువులోకి దిగాయండి, అది ఆ పెద్ద కొమ్ములు ఉన్నది నాదే, దీనికి ఇంత రేటు అన్నాడంట ఆ యజమాని, అమ్మే యజమాని. వీడన్నాడు, అమ్మ కొమ్ములు పెద్దగా ఉన్నాయంటే అది ఎంత పెద్దగుండి ఉంటుందో అని చెప్పేసి బేరం ఇచ్చేసాడంట, డబ్బులు ఇచ్చేసాడు. అది పైకి వచ్చిన తర్వాత గిడిసి బారిపోయి చిన్న గింత అంత ఉందంట, కొమ్ములు మాత్రమే పెద్దగా ఉన్నాయి. అంటే పరిశీలన చేయలేదు ఈ స్త్రీ. పరిశీలన చేయలేదు ఈ స్త్రీ. ఈ స్త్రీ చాలా స్పష్టంగా ఫస్ట్ ఏం చేసింది, దాన్ని చూడడానికి వెళ్ళింది. ఆమె పొదుపు చేసిన డబ్బులతోనే కొన్నది అనే మాటను కూడా మనం చూస్తాం. తాను కూడబెట్టిన ద్రవ్యము పెట్టి ద్రాక్ష తోట ఒకటి నాటించును అని అన్నాడు. నేను దీంట్లో 3 ఆలోచనలు చెప్తాను. 16వ వచనంలో త్వరగా స్పీడ్కి వెళ్ళిపోతాం అనమాట. నేను 4 ఆలోచనలు చెప్పాల్సి ఉంది. ఈ మొదటి ఆలోచనలోనే లేకపోతే పాయింట్లోనే 3 ఆలోచనలు చెప్తాను. ఏంటంటే, ఆమె ప్రతిదీ అంచనా వేస్తుంది. ప్రతిదీ అంచనా. ఫస్ట్ మనం ఏం చేస్తున్నా అంచనా వేసుకోవాలి. ప్లస్ ఆర్ మైనస్లు లెక్కలు వేసుకోవాలి. మనం ఒక పని చేసేటప్పుడు ఇది చేస్తే ఏం జరుగుతుందో, ఎందుకు ఇలా చేసావు అని భర్తో లేకపోతే పిల్లలో ఎవరు అడిగితే ఇలా అయిద్దని నేను అనుకోలేదు. ఏంటి జరిగిన నష్టం జరిగిన తర్వాత ఏం చెప్తుంటారు జవాబు ఇళ్లలో, ఇలా అయిద్దని నేను. సరే, జరగవలసి ఉన్నప్పుడు ఎవరమైనా స్త్రీ అయినా కావచ్చు, పురుషుడైనా కావచ్చు, జరిగిపోతూ ఉంటాయి. నేను అది మాట్లాడటం లేదు. మరింత చురుకుదనంతో ముందుగా విషయాన్ని అంచనా వేయగలగటం, ముందుగా చురుకుదనంతో పరిస్థితులను అంచనా వేయగలగటం. ఇలా చేస్తే ఏం జరుగుతుంది, ఇలా ఉంటే ఏం జరుగుతుంది, వీటి వల్ల ఎలాంటి ప్రయోజనాలు మనం కలిగి ఉంటాం. ఆమె వివేచన ప్రదర్శిస్తుంది. వివేకాన్ని ప్రదర్శిస్తున్న స్త్రీగా మనం చూస్తున్నాం. ఈమెకున్న శ్రద్ధ ఏంటంటే ఫస్ట్ అంచనా వేస్తుంది, పరిశీలన చేస్తుంది అనే మాటను మనం చదువుతున్నాం. సామెతల గ్రంథంలో
21వ అధ్యాయం 5వ వచనంలో ఇలా అన్నాడు. 21వ అధ్యాయం 5వ వచనం. శ్రద్ధ గలవారి ఆలోచనలు లాభకరంగా మారతాయి అని అన్నాడు. శ్రద్ధ ఉన్నవాడు చేసే ప్రతి ఆలోచన లాభకరంగా ఉంటుంది. శ్రద్ధ లేకుండా, బాధ్యత లేకుండా చేసే ఏ పని కూడా అది ఆ కుటుంబానికి నష్టం తీసుకొచ్చి పెడుతుంది. మిత్రులారా, వివేకవంతులైన వారు నిర్ణయాలు తీసుకోవడంలో తొందరపడరు, ఆలోచనతో నిర్ణయాలు తీసుకుంటారు. మనం ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు పక్కన వాళ్ళు కలిగి ఉన్నారు కాబట్టి మనం కలిగి ఉండాలి అని అనుకోవలసిన అవసరం లేదు. పక్క వాళ్ళు కలిగి ఉన్నారు కాబట్టి మనం కూడా ఇలాగే చేయాలి అని అనుకోవలసిన అవసరం లేదు. మరి దానికోసం ఏం చేద్దాం, ఏమైనా చేద్దాం, అప్పు చేసైనా ఏదైనా చేసేద్దాం అని అనుకోరు. మనకున్న స్థితిని బట్టి మనం ఏం చేస్తే మనకు మేలు కలుగుతుంది, ఏం చేస్తే మనకు లాభం కలుగుతుంది ముందుగా అంచనా వేయటం, ముందుగా వాటిని ఆలోచన చేయటం. అలా ఆలోచన చేసేటప్పుడు మేలుకరమైన వ్యక్తులుగా మారతాం. యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడుతూ లూకా సువార్త 14వ అధ్యాయంలో ఒక మాట చెప్పారు. ఆయన 28వ వచనంలో 14వ అధ్యాయం, మీలో ఎవడైనను ఒక గోపురము కట్టించాలని నిర్ణయం తీసుకున్నప్పుడు దానిని కొనసాగించుటకు కావలసింది తన యొద్ద ఉన్నదో లేదో లెక్కలు వేసుకున్న తర్వాత దాన్ని ప్రారంభిస్తాడు. గోపురం అంటే ఒక ఇల్లే అనుకుందాం, పోనీ ఒక గది కడుతున్నారు అనుకుందాం, ఒక నిర్మాణం ఏదైనా కడుతున్నారు అనుకుందాం. మన దగ్గర ఎంత ఉంది, ఎంత చేయగలం అని ఆలోచన చేసుకొని లెక్కలు వేసుకొని, ఇప్పుడు ఇల్లే అనుకుంటే ఇసుక ఎంత, సిమెంట్ ఎంత, ఇంకా దానికి కావాల్సిన ఇటుక ఎంత, రాడ్ ఎంత, మేస్త్రి కూలీ ఎంత, కిరాయిలు ఎంత, ఇవన్నీ లెక్కలు వేసుకున్న తర్వాత ఇంకా వాటికి కావాల్సిన కిటికీలు ఎంత, దర్వాజాలు ఎంత, ఇవన్నీ ఆలోచన చేసుకున్న తర్వాత రౌండ్ ఫిగర్ ఇంత అనుకున్న తర్వాత దాని మీద 50,000 లక్ష రూపాయలు ఎక్కువే అనుకున్న తర్వాత అప్పుడు పనిలోకి దిగుతాడు వివేకవంతుడైన వ్యక్తి. లేదు అని అంటే సరే చేసుకుంటూ పోదామంటే కూలుకుంటూ వచ్చింది. ఎప్పటికవుద్ది? మన దగ్గర లేనప్పుడు. అందుకనే వివేకవంతుడు ఏం చేస్తాడంట, పనికి ముందు అన్నింటినీ లెక్కలు వేసుకుంటాడు అని చెప్పాడు. లెక్కలు వేసుకుంటాడు. 10 మంది కన్యకలు గురించిన ప్రస్తావనలో 5 బుద్ధిమంతులయ్యారు, 5 బుద్ధిహీనులు అయ్యారు. ఎందుకయ్యారు? భవిష్యత్తును ముందే ఆలోచించి ఈ స్త్రీలు, ముందుగానే ఆలోచన చేసుకొని ఈ స్త్రీలు, ఏది 5 బుద్ధిమంతులైన స్త్రీలు, వారితో పాటు సిద్ధెలలో నూనెను తీసుకొని పోయారు. ఆ కారణం చేత వాళ్ళ నూనె, దీపాలలో నూనె అయిపోయినా వెంటనే ఈ సిద్ధెలలో ఎక్స్ట్రా బాటిల్స్ అనుకోండి, ఎక్స్ట్రా బాటిల్ ఆయిల్ తీసుకెళ్లారు కనుక అందులో పోసుకున్నారు. వాళ్ళ దీపాలు ఆరిపోలేదు, వెలుగుతూనే ఉన్నాయి. అంచనా వేయటం, పరిస్థితిని అంచనా వేయటం ప్రతి స్త్రీ నేర్చుకోవాలి. ఆ మాటకు వస్తే ప్రతి మనిషి నేర్చుకోవాలి. పరిస్థితులను అంచనా వేయాలి. ప్రతి దానిని, మన ఇంట్లో జరుగుతున్న సంఘటనలను, చేయబోయే పనుల్ని అంచనా వేసుకోగలగటం. ఇలా అంచనా వేసుకోగలిగిన వాడిని వివేకవంతుడు అంటుంది దేవుని వాక్యం. ఈ గుణవతి అలాగే అంచనా వేయటం కోసం మొదట వెళ్ళి ఆమె పరిశీలన చేస్తుంది అని అన్నాడు. పరిశీలన చేయకుండా ఏ పని చేసినా అది నష్టానికి దాపురిస్తుంది. రెండో మాట ఆమె గురించి, ద్రాక్ష తోటను నాటుతుంది అని అన్నాడు. ఎక్కడి నుంచి తెచ్చి నాటుతుంది అని అంటే ఆమె స్వంతంగా తీసుకొచ్చిన సంపాదించుకున్న డబ్బులు, కూడబెట్టిన డబ్బులు, సొంతగా కూడబెట్టిన డబ్బులతో ఆమె ద్రాక్ష తోటను నాటుతుంది. కొనే ముందు జాగ్రత్తగా పరిశీలిస్తుంది, ఆలోచనలు చేసుకుంటుంది, అంచనా వేస్తుంది. ఆ తర్వాత అసలు ఆ డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొచ్చినాయి ఆమె కూడబెడుతుంది. ఆమెకంటూ ప్రత్యేకంగా శ్రద్ధతో పొదుపు చేసింది. ఎవరో చెప్పిన దాన్ని బట్టి ఆమె నమ్మలేదు. పరిశీలన చేసుకున్న తర్వాతే, చాలామంది ఎవరైనా ఏదైనా చెప్తే నమ్మేస్తారు, నమ్ముతారు. ఎలా నమ్ముతారంటే రకరకాల కారణాలను బట్టి నమ్ముతారు. వీళ్ళని బుద్ధిహీనుల జాబితా అంటుంది బైబిల్. చూస్తారా? 14వ అధ్యాయం సామెతల గ్రంథం 15వ వచనం చూడండి. ప్రతి మాట నమ్మేవాడిని ఏమంటారో చూడండి.
ఎవరైనా జ్ఞానం లేనివాడు ప్రతి మాట నమ్ముతాడు. ఎవరేది చెప్పినా నమ్మి ఎగురుతూ ఉంటాడు. ఇక మనం చెప్పేది వినడు ఆయన. మనం చెప్పేది వినకుండా ఎవడో చెప్పింది విని మాట్లాడుతున్నారంటే వాళ్ళని ఏమన్నారు? వాళ్ళు జ్ఞానం లేని వారు అవుతారు. ఈ స్త్రీ అలా లేదు, ఆలోచిస్తుంది, అంచనా వేస్తుంది, చాలా ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగిందిగా కనబడుతుంది ఈమె. సంపాదించడం తప్పు కాదు, కూడబెట్టడం తప్పు కాదు. ఈ కూడబెట్టే వాళ్ళ గురించి దేవుని వాక్యం ఏముంటుందంటే, సంపాదించే వాళ్ళ గురించి దేవుని వాక్యం ఏముంటుందంటే 13వ అధ్యాయం సామెతల గ్రంథంలోనే 22వ వచనంలో, మంచివాడు తన పిల్లలను ఆస్తికి కర్తలుగా చేస్తాడు అని. మంచివాడు కూడబెడతాడు, కూడబెట్టడం తప్పు కాదు. కూడబెట్టి తన పిల్లల్ని ఆస్తికి కర్తలుగా చేసేవాడు మంచివాడు అవుతాడు. అది వారి కష్టం అవుతుంది. సొంత సంపాదన, ఆమె విచ్చలవిడి ఖర్చులు చేయదు. ఆమె చేతికొచ్చిన రూపాయిని పొదుపు చేసుకోవటం ఆమెకి అలవాటు, జాగ్రత్త చేసుకోవటం ఆమెకి అలవాటు, శ్రద్ధతో వాటిని జాగ్రత్త చేసుకోవటం అలవాటు. 1000 రూపాయలు ఇచ్చి ఏదైనా షాపుకి పంపితే మళ్ళీ ఫోన్ చేసి మరొక 2000 ఫోన్పే చేయి అన్నట్టు ఉండకూడదు. వాటిలోనే సర్దుకోగలగటం, వీలైతే మిగిల్చగలగటం. వివేకవంతమైన నడవడిక అంటాం దీన్ని. పొదుపు చేసి ఆ డబ్బుతో తోటే కొనేసింది ఆవిడ. చూడండి, ఒక స్థలం కొన్నది, ఆ స్థలం కొని దాంట్లో తోట నాటించింది. ఆమె పనికి పోయి సంపాదించింది కాదు, ఉన్న వాటినే పొదుపు చేసింది ఆవిడ. ఉన్న వాటినే జాగ్రత్త పరిచింది ఆవిడ. జాగ్రత్త పరచటం, పొదుపు చేయటం చాలా గొప్ప లక్షణం మిత్రులారా. పొదుపు చేయటం ఉన్నతమైన వారి లక్షణం, ఉన్నతమైన వారి విధానం. కనుక మంచి వ్యక్తిత్వం కలిగిన వారు పొదుపు చేయడానికి ఇష్టపడతారు. వేటిని అవాయిడ్ చేయొచ్చో మన లైఫ్లో, ఏ ఖర్చుని కట్ చేయొచ్చో మన జీవితంలో. ఒక సహోదరుడు చెప్పాడు నాకు, వాళ్ళ నాన్నమ్మ, వాళ్ళ నాన్నగారి వాళ్ళ తల్లి నాన్నమ్మ గారు తన కోసం రోజుకి 2.5 రూపాయలు టీకి ఖర్చు అవుతాయి ఉదయం సాయంత్రానికి. చాలా కాలం క్రితం స్టోరీ. ఉదయం సాయంత్రానికంటే రూపాయి పావలా అనమాట అప్పుడు టీ ఖరీదు. ఆ కారణంతో రోజుకు 2.5 రూపాయలు టీ ఖరీదు అని తెలిసి కొన్ని రోజులుగా ఆ టీ తాగకుండా ఆ డబ్బులు నాకు ఇవ్వండి, నా ఖర్చు వదిలేయండి అని చెప్పి 2.5 ఆమె పెట్టుకొని, ఆ తర్వాత ఆమె ఓ కోడిపెట్టను కొని, ఆ కోడిపెట్ట 30 రూపాయలకి వచ్చిందంట అప్పుడు. ఆ కోడిపెట్టతో పిల్లలు పెట్టించిన తర్వాత 3 ఎకరాల పొలం కొన్నదంట ఆవిడ. ఈరోజు ఆ 1 ఎకరం వచ్చేసరికి 3.5 కోట్ల రూపాయలు. అంటే కనీసం ఆ కుటుంబానికి ఆమె చేసింది ఏంటంటే 10.5 కోట్ల రూపాయలు టీ మానేసి సంపాదించింది. వింటున్నారా? జస్ట్ టీ మానేసి 10.5 కోట్ల రూపాయలు ఆవిడ సంపాదించింది అని ఆయన చెప్తాడు. ప్రియమైన స్నేహితులారా, దేన్ని మనం అవాయిడ్ చేయగలమో, దేన్ని మనం వదిలిపెట్టుకోగలమో అప్పుడు పొదుపు చేయటానికి నువ్వు ఒక అడుగు ముందుకేయగలుగుతావు. దేనిని నువ్వు సర్దుకోగలవో, దేన్ని అక్కర్లేదు, నాకు నా టార్గెట్ వేరే ఉంది, నేను పొదుపు చేయాలనుకుంటున్నాను అని కట్టుకునే బట్ట దగ్గర నుంచి తినే ఆహారం వరకు, మరి ఏదైనా మన ఇంట్లో సౌకర్యాల కొరకు దేనినైనా కూడా సర్దుకోవచ్చును. అలా చేసి పొదుపు చేయొచ్చు. ఏ స్త్రీ అయినా తన కుటుంబానికి మేలుకరంగా తాను మార్చవచ్చు, తన కుటుంబాన్ని మేలుకరమైన వారిగా నడిపించవచ్చు. అందుకనే ఆమె గురించి మాట్లాడుతూ సొంత సంపాదన, ప్రత్యేక సంపాదన కాదు కానీ ఆమె పొదుపరిగా కనబడుతుంది. దీంట్లో 3వ విషయం ఏంటి అని అంటే, మనం 18వ వచనం చదువుదాం 3వ విషయం కోసం. తన వ్యాపార లాభము అనుభవముచే తెలుసుకును, రాత్రి వేళ ఆమె దీపము ఆరిపోదు అనే మాటను మనం చదువుతాం. వ్యాపార లాభము అనుభవంతో తెలుసుకుంటుంది. శ్రమానుభవం 3వ పాయింట్, శ్రమానుభవంతో లాభం సంపాదిస్తుంది ఆవిడ అని.
ఇక్కడ మనం 3 ఆలోచనలు చేయొచ్చు ఈ 18 వచనంలో. ఒకటేంటంటే ఫలవంతమైన శ్రద్ధ ఉంది ఆమె దగ్గర. 2 వివేచిస్తుంది, లేకపోతే ముందుగా అంచనా వేస్తుంది. 3 దేవుని ఆశీర్వాదానికి కృతజ్ఞత కలిగిన వ్యక్తిగా కనబడుతుంది. ఇంకా ఏమంటున్నాడు అంటే రాత్రి వేళ ఆమె దీపం ఆరిపోదు అని అన్నాడు. రాత్రి వేళ దీపం ఆరిపోదు అని ఎందుకన్నాడు అని అంటే, పూర్వం కేవలం దీపాలే ఉండేవి, ఆ దీపకాంతిలోనే పనులన్నీ చేసుకోవాల్సి ఉండేది. ఇంటి వాళ్ళు పనులు ముగించుకొని అందరు పడుకున్నా ఈమె పని చాలా ఆలస్యంగా ముగిసిన కారణం చేత అప్పటి వరకు దీపం వెలుగుతూనే ఉంటుంది. మళ్ళీ సగం రాత్రి తర్వాతనే ఆమె తిరిగి పనులు ప్రారంభించాలి. కాబట్టి షీఈ్ రెస్ట్లెస్ ఉమెన్, విశ్రమించకుండా పనిచేస్తున్న ఒక స్త్రీగా మనం చూస్తాం. దీపం ఆర్పితే కదా పడుకునేది, నిద్రపోయి రెస్ట్ తీసుకునేది. ఆమె ఎంత శ్రమపడటానికి ప్రయత్నం చేస్తుందా ఇంటి కోసం అని అంటే, విశ్రాంతి తీసుకోవడానికి కూడా ఇష్టపడడం లేదు. తన ఆసక్తి తనని విశ్రాంతి తీసుకోవడానికి నడిపించలేదు, పని చేస్తూనే ఉండాలి. అందుకనే ఆమె దీపం ఆరిపోలేదు, ఆరిపోని దీపంగా ఉంటుంది. రూతుని గురించిన ఒక ప్రస్తావన జ్ఞాపకం చేస్తా. రూతు గ్రంథం 2వ అధ్యాయంలో 17వ వచనంలో ఒకసారి చూడండి. ఆమెను గురించిన ప్రస్తావన అక్కడ ఏముందో చూస్తాం. రూతు గ్రంథం 2వ అధ్యాయం 17 చదవండి. కాబట్టి అస్తమయము వరకు ఎప్పటి వరకు? సాయంకాలం వరకు రూతు ఏరుకుంటూనే ఉంది. జస్ట్ కొద్దిసేపు అలా కూర్చొని నీళ్లు తాగి ఆయన ఇచ్చిన పేలాలు ఏవో తిన్నదంట, మళ్ళీ వెంటనే ఏరుకోవటం. శ్రద్ధ గల స్త్రీ కూడబెడుతుంది అని అన్నాడు. అందుకే శ్రద్ధ గల స్త్రీ కూడబెడుతుంది అని అన్నాడు. సాయంకాలం వరకు ఏరుకుంటూనే ఉంది, పరిగెడుతుంది ఆవిడ. మిత్రులారా, ఫలవంతమైన కుటుంబ జీవనం ఏంటి అని అంటే మనం చేసిన పనిని బట్టి ఉంటుంది అన్నమాట. చాలా ఇండ్లు పాపం షోకేసులు అయితే ఉంటాయి, కానీ లోపల షో వస్తువుల కంటే బూజు ఎక్కువ ఉంటుంది. షోకేసుల్లో షోగా పెట్టుకునే వస్తువుల కంటే ఏముంటుంది ఎక్కువ తెలిసిన? బూజు ఎక్కువ ఉంటుంది. తీరిక లేదు, తీరిక ఉండదు. వాళ్ళ వస్తువులు వాళ్ళకే దొరకవు, ఐదు ఎక్కడ ఉందో తెలియదు. ఎందుకు అంటే బాధ్యత లేదు. ఏ మూలను చూసినా చెత్తా చెదారంతో ఉండిపోతుంది. ఇల్లే శుభ్రంగా ఉంచుకోరు స్త్రీలు, సోమరులుగా కనబడతారు. నేను ఒక మాట, ఈ మాట ఎందుకు అంటున్నాను అంటే, నీ ఇంపాక్ట్ నీ పిల్లల మీద పడుతుంది, నీ భర్త మీద పడుతుంది, నీ చుట్టూ ఉన్న వాతావరణాన్ని నువ్వు కలుషితం చేస్తావు. వాళ్ళ భవిష్యత్తు మీదే అది దెబ్బపడుతుంది నీ అసమర్థత వలన. అందుకని చురుకుగా ఉన్నట్టు గొప్ప భాగ్యం అన్నాడు. చురుకుదనం కూడా ఏంటంటే దేవుడిచ్చే ఆశీర్వాదాలలో ఒక ఆశీర్వాదం. చురుకుగా ఉండటం అనేది దేవుడిచ్చే ఆశీర్వాదాలలో ఒక ఆశీర్వాదం. చాలామంది చాలా చురుకుగా ఉంటారు, అది దేవుడు వాళ్ళకి ఇచ్చిన ఆశీర్వాదం. కొందరు తాబేలు నడక, పనులు తాబేలే. ఒకనాటికి కావు ఆ ఇంట్లో పనులు, ఒకనాటికి కావు. మళ్ళీ ఎక్కడ మొదలు పెట్టారు అక్కడే ప్రారంభం అవుతూ ఉంటుంది, ఎక్కడ ముగించారు అక్కడే ప్రారంభం అవుతూ ఉంటాయి. నేను చాలామందిని ఎరుగుదును. మనం మాట్లాడుకుంటూ అతి శుభ్రంగా వాళ్ళు కొంతమంది ఉంటారు. ఊడ్చిందే ఊడవటం, తుడిచిందే తుడటం, కడిగిందే కడగటం, రుద్దిందే రుద్దటం, అవో ఆ ఇంట్లో పనులు ఒకనాటికి కానే కావు. నువ్వు అతి శుభ్రం చేస్తూ సమయానికి ఇంట్లో వాళ్ళకి సౌకర్యం అందించలేని స్థితి. కానీ ఈమె గురించి ఎంత గొప్పగా చెప్తున్నారు చూడండి. రాత్రి వేళ ఆమె దీపం ఆరిపోదు. శ్రమపడాలని ఆశ కలిగి ఉండిన స్త్రీ ఈమె. ఆ ఇంటిని బాగు చేయాలని నిర్ణయించుకున్న స్త్రీ ఈమె. ఆ కుటుంబానికి మేలు చేయాలని స్థిరపడిన స్త్రీ ఈమె. లూకాసు వార్తల ప్రభు దీపం గురించి మాట్లాడితే ఇలా అన్నాడు. 12వ అధ్యాయం 35వ వచనంలో ఇలా అన్నాడు ప్రభు. 12వ అధ్యాయం 35వ వచనం, మీ నడుమును కట్టుకొని ఉండుడి, మీ దీపాలను ఏం చేయాలి? వెలుగుచుండనీయుడి. ఇది సేవకు సిద్ధపడటం గురించిన ప్రస్తావన శిష్యులతో మాట్లాడు.
దీపాలు వెలుగుతూనే సంసిద్ధతను తెలియజేస్తూ ఉంది దీపం నిత్యం వెలగటం. ఎవరు రెడీ అని చెప్పడానికి ఆ వెలుగుతున్న దీపం జ్ఞాపకం చేస్తుంది మిత్రులారా. ఇంకేమన్నాడు తెలుసా సామెతల గ్రంథంలో దీపం వెలగటాన్ని గురించి? 13వ అధ్యాయం సామెతల గ్రంథం 9వ వచనంలో ఉన్న మాట చూడండి. నీతిమంతుల వెలుగు ఏమవుతుంది? తేజరిల్లుతుంది. భక్తిహీనుల దీపం వాళ్ళు బ్రతుకు ఆరిపోతుంది, వాళ్ళ దీపమే ఆరిపోతుంది అని చెప్పాడు. నీతిమంతుల వెలుగు. వాస్తవంగా ఆత్మీయులైన వారు మనమే దీపాలం అన్నాడు కదా ఫిలిప్పీ పత్రికలో పౌలు. లోకంలో మీరు ఎలా వెలగాలి? జ్యోతుల్లాగా వెలగండి అన్నాడు. మీరు లోకంలో జ్యోతుల్లాగా వెలగండి. నేను చాలాసార్లు చెబుతా, ప్రభువా చురుకుదనం నాకని ప్రార్థన మీతో కూడా అన్నాను కాదు. నేను చాలాసార్లు స్త్రీల కూడికలోనే ఎస్పెషల్లీ మాట్లాడాను. నేను దేవుడిని అడగాలి, ఏమని? చురుకుదనాన్ని కలగజేయి ప్రభువా. అది వరమంట, అది భాగ్యమంట, దేవుడిచ్చే ఆశీర్వాదాలలో ఒక ఆశీర్వాదం అంట అది. కనుక నాకు చురుకుదనం ఈ ప్రభువా అని దేవుడిని అడగాలి అంట మనం. కనుక ఆమె శ్రమ, ఆమె కష్టంతో, అనుభవంతో లాభం ఏంటో, వ్యాపారం ద్వారా వచ్చే లాభం ఏంటో ఆమె తెలుసుకుంటుంది అని అంటున్నాడు. రెండో పాయింట్కి వస్తున్నాము. రెండో పాయింట్ 24 వచనంలో ఉంది చూడండి. ఆమె నారబట్టలు నేయించి అమ్మును అని అన్నాడు. నార వస్త్రాలు నేస్తుంది. ఆ కాలంలో వెరీ కాస్ట్లీ, చాలా ఎక్స్పెన్సివ్ క్లాత్స్ అంటే నార వస్త్రాలు అని అంటారు. దాంట్లో కొన్ని క్వాలిటీస్ ఉండేవి, కొన్ని జనపనారతో చేసే బట్టలు ఉండేవి, కొన్ని ఏమో లెనిన్ క్లాత్ అంటారు. యేసుక్రీస్తు ప్రభు దేహానికి చనిపోయిన తర్వాత చుట్టారు చూడండి, అవి చాలా ఎక్స్పెన్సివ్ అనమాట. అవి ఎక్కువ కాలం మన్నికగా ఉండే బట్టలు అవి. ఆ బట్టల్ని ఆమె నేసి ఆ వస్త్రాలని అమ్ముతుంది. ఆ కుటుంబానికి కానీ వచ్చే లాభం గురించి కానీ ఆమె ఏం ఆశిస్తుందంటే మన్నిక గల వాటి మీద దృష్టి పెట్టడం మనం చూస్తాం. ఆమె వాటిని తయారు చేసే ఆలోచన స్థాయిని దాటి, ఇంటి వారికి ఇచ్చే స్థాయిని దాటి మిగిలినవి ఏం చేస్తుంది? వాటిని అమ్ముతుంది అన్నాడు. అమ్ముతుంది అన్నాడు. ఆమెకి సహచరులు పనివాళ్ళు ఉండటం వలన వాళ్ళకి పని అప్పగించి వారి ఖాళీ సమయాల్లో ఈ బట్టలు వారి ద్వారా నేయించి, వారికి పని నేర్పి, వాళ్ళతో నేయించి వాటిని లాభానికి అమ్ముతుంది. మనకు లాభసాటిగా ఉండటం అనేదే ఆశీర్వదించబడటానికి ఒక సాధనం అవుతుంది మిత్రులారా. లాభసాటి ఏంటి, ఏం చేస్తే మేలు కలుగుతుంది అని. ఆ రోజుల్లో ఈ బట్టలు విలాసవంతమైన వ్యక్తులు వేసుకునే బట్టలు, విలాసవంతమైన వస్తువు లేకపోతే వ్యక్తులు చాలా ఎక్స్పెన్సివ్ అన్నాం. అందుకని ఎహెజ్కేలు గ్రంథంలో చదువుతాం చూడండి. ఎహెజ్కేలు గ్రంథం 27వ అధ్యాయం 7వ వచనంలో అవి ఎంత విలాసవంతమైన వాళ్ళు మాత్రమే వేసుకునే బట్టలో చూస్తాం. 27:7 ఎహెజ్కేలు గ్రంథం. ఇరవై 27:7లో ఆ మాటల సారాంశం ఏంటి అని అంటే, ఎవరైతే వీటిని ధరిస్తున్నారో, ఎవరైతే వీటిని వాడుకుంటున్నారో ఆ వ్యక్తుల గురించి దేవుని వాక్యం ఏం చెప్తుందంటే అది ఆనాటికి ఒక విలాసవంతమైందే అని చెప్తున్నాడు. అది ఒక విలాసవంతమైంది, ప్రత్యేకమైన వ్యక్తులు మాత్రమే దాన్ని వాడేవారు. తర్వాత ఇదే సందర్భంలో 44వ అధ్యాయం 18 వచనం చూడండి. పుస్తకంలో 44:18 అవిసెనార పాగాలు ధరించుకుని నడుములకు జనపనార బట్ట కట్టుకునే వలెను, చెమట పుట్టించుదేదైనను వారు ధరింపకూడదు. అంటే ఇవి వేసుకుంటే చెమట పట్టవంట. ఈ బట్టలు వేసుకుంటే బైబిల్ ఎంత బాగుందో చూడండి. ఏవి ఎక్కువ కాలం ఉంటాయో, ఏ బట్టలు వేసుకుంటే చెమట పట్టదో చెప్తుంది కదా. భలే ఒక విచిత్రమైన పుస్తకం బైబిల్. దీంట్లో దొరకని విషయాలు బహుశా వెతుక్కోవటం మనకు చేత అయితే
దొరకని విషయాలు ఏమి ఉండవు, అన్ని దొరుకుతాయేమో అన్నట్టుగా ఉంది. కనుక ఆమె ఏం చేస్తుంది అంటే ఇంత విలువైన బట్టల్ని ఏం చేస్తుంది, నేయించి అమ్ముతుంది. వాటిని ఎవరైతే కొనుక్కుంటున్నారో వారు కూడా సంతోషించగలిగేవారు. ఆమెతో ఎలాంటి సహవాసం కలిగి ఉండినా, ఆమెతో ఎలాంటి ఇచ్చిపుచ్చుకోవడాలు, ఆఖరికి బిజినెస్ పూర్వకంగా లావాదేవీలు ఆమెతో జరిపిన వాళ్ళు కూడా ఏమవుతున్నారు, ఆమెను బట్టి సంతోషించగలుగుతున్నారు. అలా జరిపిన వాళ్ళు కూడా ఆమెను బట్టి ఆనందించగలుగుతున్నారు. అది ఆమె గొప్పతనం అని మనకు అర్థమవుతుంది మిత్రులారా. నేను వెంటనే మూడవ వచనంలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఇలా తర్వాత మూడవ విషయానికి, ఆమె నడికట్లను నేయించి వర్తకులకు అమ్మును అని అన్నాడు. నడికట్లను నేయించి వర్తకులకు అమ్ముతుంది అని అన్నాడు. వాస్తవంగా నడికట్టు సిద్ధ మనస్సును మనం చదువుతాం కదా, ఎక్కడ ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో నడుమునకు సిద్ధ మనస్సు అనే దట్టిని కట్టుకో అన్నాడు. ఈ నడికట్టు సిద్ధ మనస్సుకు సాదృశ్యంగా కనబడుతుంది. అయినా సంసిద్ధత, సిద్ధపాటు గురించి యేసుక్రీస్తు ప్రభు గురించి మాట్లాడుతూ యెషయా గ్రంథం 11వ అధ్యాయం 5వ వచనంలో ఆయన నడుమునకు నీతి అను నడికట్టు చూస్తాం అనే మాటను చదువుతాం. నీతి అనే నడికట్టును చూస్తాం. ఆమె పని సరైంది కనుక ఆమె చేసినవి కొంటున్నారు. ఆమె చేసిన పనిలో లోపం ఉంటే కొనేవాళ్ళు కొనరు కదా, లోపం ఉంది, ఇవి అక్కర్లేదు, ఒక్కసారి కనుక తేడా వస్తే బిజినెస్సే పడిపోద్ది. కానీ ఈమె చేసినవి అనేకులకి ఆకర్షణీయంగా ఆనందకరంగా ఉంది. అందుకే ఈమె ఎలాంటిదంటే నేర్పరి అయిన పని చేయగలుగుతుంది. ఈమె ఏం పని చేయగలుగుతుంది, అందరికీ అన్ని పనులు రావాలని రూల్ కూడా ఏమీ లేదు మిత్రులారా, రావు కూడా. అంతెందుకు, సాధారణంగా స్త్రీలకు వంటలు చేయటం ఎక్కువ వచ్చిద్ది అనేది కామనే, అందరికీ తెలిసిన విషయమైనా చాలామంది స్త్రీలు సరిగా చేయలేరు. పైగా ఆ ఇంట్లో పురుషుడే మంచిగా చేయగలుగుతాడు, భర్తే మంచిగా వంట చేయగలుగుతాడు. చెప్పలేం, వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి కూడా ఉండొచ్చు. ఇలాంటి నేనేమంటానంటే కొన్నింటి విషయాల్లో వాళ్ళ ఆలోచన పరిధిని బట్టి మైనస్గా ఉండొచ్చు, కానీ ప్రతి దాంట్లో ఉండకూడదు అంటున్నాను నేను. వినండి, అందరు అన్నింటిలో పర్ఫెక్ట్గా ఉండలేరు, అందరు అన్నింటిలో పర్ఫెక్ట్గా ఉండాలి అని నేను అనడం లేదు. కొంతమందికి ఏవైతే రావో మనం చేయగలిగిన దాంట్లో పర్ఫెక్ట్గా ఉండాలని చెప్తున్నాను నేను. ఏదైతే చేయగలమో అందులో పర్ఫెక్ట్గా ఉండాలి, అదే పైన కావచ్చు, అది పర్ఫెక్ట్గా చేయగలగటం. రెండవది, రాని వాటిని నేర్చుకోగలగటం. ఈ రెండు ముఖ్యంగా ప్రతి మనిషిలో, స్త్రీయే కాదు ప్రతి మనిషిలో ఉండగలగాలి. నాకు ఏదైతే రాదో అది నేను నేర్చుకోగలగాలి, నాకు తెలియదో అది నేను తెలుసుకోగలగాలి. నేర్చుకోవటం, తెలుసుకోవటం చాలా ప్రాముఖ్యమైన విషయాలు, చాలా ఉత్తమమైన ఉన్నతమైన లక్షణాలు ఇవన్నీ. కనుక ఆమె నడికట్టు వర్తకులకు అమ్ముతుంది. ఆమె పని అనేకులకి ఆకర్షణీయంగా ఆనందకరంగా ఉంది. 22వ అధ్యాయం సామెతల గ్రంథం 29వ వచనంలో ఓ మంచి మాటను మనం చూస్తాం. తన పనిలో నేర్పరి అయిన వాడు అల్పులైన వాని ఎదుట కాదు, రాజుల ఎదుటనే. నిపుణత, నేర్పరితనం అంటాం దాన్ని. సాధారణ వ్యక్తుల ముందు కాదు, అతను డైరెక్ట్గా రాజు ముందే నిలబడతాడు. ఈ స్త్రీ చేసిన నడికట్టు వర్తకులకు నచ్చి వాళ్ళు దాన్ని తీసుకొని మళ్ళీ అమ్ముకుంటున్నారు వ్యాపారస్తులు. ఆమె పని పర్ఫెక్ట్గా ఉండటం, మనం చేసే పని పర్ఫెక్ట్గా ఉండేలాగా చూసుకోవాలి. ఏది చేయగలమో అది పర్ఫెక్ట్గా ఉండాలి, మనకి ఏది వచ్చో అది పర్ఫెక్ట్గా ఉండగలగాలి. కొంతమంది కొన్నిటికి స్పెషల్ ఉంటారు, కొంతమంది మాత్రమే వాటిని చేయగలుగుతారు. కొంతమంది వంటలు, సాధారణ భోజన పదార్థాలు బాగానే చేస్తారు కానీ పిండి వంటలు రావు. కొంతమంది ఇవి రావు కానీ పిండి వంటల్లో స్పెషలిస్టులుగా ఉంటారు. కొంతమంది రకరకాలుగా ఉంటారు, రకరకాల పనులు చేయటంలో స్పెషలిస్టులుగా ఉంటారు. దాంట్లో నిపుణత సంపాదించుకోగలగటం. ఈ పని, ఈ స్త్రీ విషయంలో ఈ పనులు ఒకటి వచ్చు ఈమెకు ఒకటి రాదు అన్నట్టుగా లేదు. ప్రతి దాంట్లో ఎంత పర్ఫెక్ట్గా తన కుటుంబానికి తాను బ్యాక్ బోన్గా నిలబడింది, వెన్నెముకగా నిలబడింది ఆమె, ఒక స్తంభంలాగా నిలబడింది ఆమె. నా ఉద్దేశం ఏంటంటే, మీరు మీ కుటుంబానికి ఆశీర్వాదకరమైన వ్యక్తులుగా ఉండగలరు, ఉండొచ్చు, ఉండే అవకాశం ఉంది, అది నీ చేతుల్లో ఉంది అని చెప్పడానికి చెప్తున్నాను నేను.
నువ్వు చేయగలిగింది మాత్రమే నువ్వు పర్ఫెక్ట్గా చేయగలిగితే నీ కుటుంబం మేలుకరంగా మార్చబడుతుంది. చివరి మాటను జ్ఞాపకం చేస్తాను నేను. 25వ వచనం మొదటి లైన్లో, బలమును ఘనతయు ఆమెకు వస్త్రాలు అని చెప్పాడు. వాస్తవంగా వ్యక్తిలో సద్గుణం బహిరంగం అవుతుంది ప్రతి సందర్భంలో. ఈమెకి వస్త్రాలు ఉన్నాయంటే ఏంటి ఆ వస్త్రాలుగా ఉన్నాయి? ఈమెకు బలము అయితే గౌరవం అనుకోండి. బలము గౌరవం. బలము అంటే ఒంట్లో బలం గురించి మాట్లాడట్లా. ఈమె ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతుంది సమాజాన్ని. ఈమె పక్షాన ఈమె మాట్లాడితే చాలామంది అవును నువ్వు మాట్లాడింది నిజమే అనేలా ఉన్నారు చాలామంది. ఈ రకంగా ఆమె ఆమె ఒక్కతే, కానీ తనను ఏకీభవించే వాళ్ళు ఎక్కువ మంది ఉండటం వల్ల ఆమె ఎలా మారిపోయింది? బలవంతురాలుగా మారిపోయింది. ఆమె మాటను ఏకీభవించే వాళ్ళు ఎక్కువ మంది. మన ఇంట్లో 5గురు ఉంటే మన మాటను ఎంతమంది ఏకీభవించగలరు? మన ఇంట్లో వాళ్ళు మమ్మీ ఏదో మాట్లాడితే నోరు మూసుకో మమ్మీ నీకు తెలియదు అనేలాగా చేసుకోకూడదు. నస పెట్టామనుకో, నిజం చెప్పిన వాళ్ళు నీకు తెలియదులే నోరు మూసుకుంటారు. విజ్ఞానంతో ఆలోచన చేసి ఎప్పుడైనా నోటితో గెలవటం కాదు, మాటతో గెలవాలి. ఎదుటివాడిని ఒప్పించి గెలవటం, వాళ్ళు ఒప్పుకునేలాగా మాట్లాడడం, అది మనకు కావాల్సిన తెలివి. మనం బాగా పోట్లాడగలం, బాగా మాట్లాడగలం కాదు. నువ్వు మాట్లాడే దాంట్లో లాజిక్ ఉంటే ఎదుటోడు ఒప్పుకుంటాడు. లాజిక్గా మాట్లాడి నువ్వు చెప్పాలనుకున్న విషయం వాళ్ళ బుర్రలో, వాళ్ళ మైండ్లో రిజిస్టర్ అవ్వాలి, ముద్రించుకోవాలి, అర్థం కూడా కావాలి. అప్పుడు ఎదుటివాడు కన్విన్స్ అవుతాడు. పిల్లలైనా సరే వాళ్ళు కన్విన్స్ అవ్వాలంటే కూర్చోబెట్టి మాట్లాడాలి. భర్త అయినా కన్విన్స్ అవ్వాలంటే కూర్చోబెట్టి అర్థమయ్యేలా చెప్పాలి. అలగకూడదు. మన మాట వినాలని ఏం చేయకూడదు? అలగకూడదు. ఒప్పించటానికి అలగటానికి చాలా తేడా ఉందా లేదా? అలిగినప్పుడు విసుక్కోరు వాళ్ళు, ప్రాణానికే విసుగొచ్చేసిద్ది. అది కాదు చేయాల్సింది, ఒప్పించటం మనం మాట్లాడే తీరుని బట్టి. అందుకే ఈమెకు ఉన్నది ఏంటంటే బలము ఘనత ఈమెకి వస్త్రాలుగా మారాయి అని అన్నాడు. ఆమె బలవంతురాలు. ఎందుకు బలవంతురాలు అంటే ఆమె ఏ మాట మాట్లాడినా ఆ ఇంట్లో అందరూ ఆమెకి ఏకీభవిస్తారు. ఇంట్లోనే కాదు, వీధిలో వాళ్ళు ఆమె ఏది మాట్లాడినా ఆమె మాటకు ఏకీభవిస్తారు. ఆమె ఒక్కతే కానీ ఆమె వెనక ఉన్న వాళ్ళందరూ, ఆమె మాట ఏకీభవించే వాళ్ళందరూ ఆమె బలమే. ఆమె బలవంతురాలుగా మారిపోవటానికి గల కారణం. తర్వాత ఘనత అని అంటూ మాట్లాడుతూ ఉన్నాడు. వాస్తవంగా ఇవి ఆమెకి వస్త్రాలుగా మారాయి. దీనికి ఒక పోలిక, ఒక ఈక్వల్గా ఉన్న ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేస్తాను చూడండి. 104వ కీర్తనలో దేవుడి గురించి, యెహోవాను గురించి మాట్లాడుతున్న ఒక సందర్భం. 104వ కీర్తన 2వ వచనం ఒకసారి చూడండి. వస్త్రము వలె వెలుగును. దేవుడు వెలుగును ఎలా కప్పుకున్నాడు? వస్త్రంలాగా కప్పుకున్నాడు అనే మాట. అంటే ఆయన చుట్టూ ఏమున్నట్టుగా భక్తుడు చూసి మాట్లాడుతున్నాడు? వెలుగు ఉన్నట్టుగా చూసి మాట్లాడుతున్నాడు. వాస్తవానికి వెలుగేమి వస్త్రం కాదు ఆయనకి, కానీ ఆయన చుట్టూ ఉన్న కారణం చేత, అది ఆయన కప్పి ఉన్న కారణం చేత, అది దేవునికి ఎలా దేవునికి ఎలా ఉన్నట్టుగా భక్తుడు చూస్తున్నాడు? ఒక వస్త్రం లాగా కనపడతా ఉంది అని అన్నాడు. సరే, ఇప్పుడు మన సందర్భానికి వస్తాం. గుణవతి దగ్గరికి వద్దాం. ఆమెకి వస్త్రంగా ఏం కనపడుతుంది అంటున్నాడు? ఘనత, గౌరవం అని అన్నాడు. బలము, గౌరవం అని అన్నాడు. ఈ బలము గౌరవం వస్త్రంలాగా అంటే అర్థం ఏంటి? ఇప్పుడు దాన్ని అర్థం చేసుకున్నట్టే దీన్ని కూడా అర్థం చేసుకోవాలి. ఎలాగా? ఆమె చుట్టూ ఉన్నాయి. ఏంటవి? బలము, గౌరవం ఆమె చుట్టూ ఉన్నాయి. ఆమె గుణవతి కాబట్టే ఆమె చుట్టూ బలము, గౌరవాలు ఉన్నాయి. దేవుని శక్తిని పొందిన అంతర్గత సంకల్పం ఆమెదు. దేవుని శక్తిని పొందిన 3 ఆలోచనలు చెప్తాను చూడండి. 1, దేవుని శక్తిని పొందిన అంతర్గత సంకల్పం అని రాసుకున్నాం. 18వ కీర్తన 32వ వచనంలో ఇలా అన్నాడు, నాకు బలము ధరింపజేయువాడు ఆయనే అన్నాడు. నాకు బలము ధరింపజేయువాడు ఆయనే, ఆయన వల్లే నాకు బలం కలుగుతుంది అని అన్నాడు. ఈమెకి ఆ బలము వస్త్రంలాగా చుట్టాడంట దేవుడు. ఆమె చుట్టూ బలాన్ని ఇచ్చాడు, బలగాన్ని ఇచ్చాడు. అందుకని ఒక సామెత ఉంటుంది, తన బలము కన్నా స్థాన బలము గొప్పది అని.
అంటే వీడికి బలం లేదు కానీ, ఒంట్లో బలం లేదు కానీ, వాడు ఉన్న స్థలాన్ని బట్టి వాడు ఛాలెంజ్లు చేస్తాడు. ఎందుకు? ఇది నా ఏరియా అంటాడు అనమాట. వాడు ఒంట్లో బలం లేదు, సరిస్తే ఇటు చెంపదెబ్బకి సగం చేస్తాడు, కింద పడి మరి చేస్తాడు. కానీ వాడు ఛాలెంజ్ చేస్తాడు. ఎందుకు చేస్తాడు తెలుసా? లోకల్, ఇది ఏ ఏరియా? ఇది నా ఏరియా అంటాడు. స్థాన బలం అంటాం దాన్ని. తన బలము కన్నా స్థాన బలము మిన్న అంటాడనమాట. తను ఉన్న స్థలాన్ని బట్టి బలంగా ఫీల్ అవుతాడు. అవును మిత్రులారా, ఇక్కడ ఏమంటాడు అని అంటే, దేవుని శక్తి చేత నింపబడుతుంది ఆ స్త్రీ. 81 కీర్తనలు అన్నాడు మొదటి వచనంలో, మనకు బలమయ్యున్న దేవునికి ఆనంద కీర్తనలు పాడుదామని. మన బలం ఎవరై ఉండాలని చెప్తుంది 2 వాక్యాలు? దేవుడే అయి ఉండాలి. రెండో మాట చెప్తాను చూడండి, ఘనత లేకపోతే మర్యాద. దేవుని మార్గాల ప్రకారం, దేవుని ఆజ్ఞల ప్రకారం, దేవుని ఆలోచనల ప్రకారం జీవించే జీవితాన్ని సూచిస్తున్నట్టుగా ఈ ఘనతను గురించి మాట్లాడతాం. సత్క్రియలను ఓపికగా జరిగించేవారు ఘనపరచబడతారు అని అన్నాడు. రోమాపత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో ఆ మాట మనం చదువుతాం. తర్వాత సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 30వ వచనంలో చదువుతాం, నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను అని చెప్పాడు దేవుడు. కనుక ఈ 2 వాక్యాలు ఘనతకు కారణం దేవుడే అవుతాడు. అంతకుముందు 2 వాక్యాలు ఏం చూసాము? బలానికి కారణం ఎవరు? దేవుడే అయ్యాడు. 3వ మాట చెప్తా, ఆమెకు అవి ఎలా మారాయి అంటున్నాడంటే, వస్త్రాలుగా మారాయి. తీసివేయగల ఉపకరణాల్లా కాకుండా ఎల్లప్పుడూ తనతో ఉండేవిగా ఈ లక్షణాలు ఆమె జీవితంలో అంతర్భాగాలుగా ఉండిపోయినాయి మిత్రులారా. కనుక ఒక స్త్రీ గురించి బైబిల్లో ఇంత విస్తారమైన చర్చ చేశాడు దేవాది దేవుడు అంటే అర్థం ఏంటంటే, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి స్త్రీ ఉత్తమ ఇల్లాలుగా, గుణవతి అయిన స్త్రీగా మారాలి అనేది దేవుని యొక్క అనాది సంకల్పం. అందుకే 1000 సంవత్సరాల నాడే ఈ వాక్యాలను దేవుడు బైబిల్లో పొందుపరిచి ఉంచాడు. 100,000 సంవత్సరాల నాడే దేవుని ఆలోచనలో భాగంగా ఇలా ఉండగలిగితే ఒక స్త్రీ ఉన్నతమైన స్థితిలోకి ఆ కుటుంబం నడవగలుగుతుంది. బాధ్యతలు లేని, పట్టింపులు లేని, ఆలోచనలు లేని, కేవలం సౌఖ్యాలకు సుఖాలకు అలవాటు పడిన వ్యక్తులుగా ఉండిపోయి దేనిని పట్టించుకోకుండా తన స్వార్థంతో తన కుటుంబాన్నే నష్టపరిచే వ్యక్తులుగా. అందుకని 3 రాళ్ళు తన చేతులతో తన ఇంటిని ఏం చేస్తుంది? ఓడబెరుకుతుంది అని చెప్పాడు. 3 రాళ్ళు ఓడబెరుకుతుంది, గుణవతి కూడబెడుతుంది. దేవుడు ఆ కృప మనకు దయచేయనుగాక. ఆమేన్. తలలు ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం.